హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జిస్ మదర్స్ డైలీ వ్లాగ్స్. ఇదేంటంటే ఈరోజు మన జూలై మంత్ మనకి ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, సేవింగ్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం. ఇది రఫ్ అంటాం, అంటే రఫ్ అంటే రోజు ఎంత అయింది లేకపోతే దేనికి ఎంత అయింది అనేది రఫ్గా రాసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్కి వెళ్ళిపోదాం. అన్నీ కూడా కొంచెం క్లియర్గా రాసాను అనమాట. నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేసి అప్పుడు చూడండి, రెంట్ వచ్చేసి 12,000 అనమాట. రెంట్ మేము ఉంటున్న సింగిల్ బెడ్రూము. డస్ట్ అంటే చెత్తవాడికి 140 రూపాయలు అనమాట. కరెంట్ బిల్ వచ్చేసి కరెంట్ బిల్లు ప్లస్ వాటర్ బిల్ ఇంక్లూడింగ్ అనమాట 1,005 రూపాయలు అనమాట. స్కూల్ ఫీజు, మా అబ్బాయి స్కూల్ ఫీజు 2,200 అనమాట. స్నాక్స్ అంటే బయట స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటాం కదా, అవి 700 అనమాట. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళి వచ్చాం కాబట్టి ఇక్కడ మాకు కొంచెం తగ్గింది. వెజిటేబుల్స్ కూరగాయలు 1,795 రూపాయలు అయ్యింది. ఫ్రూట్స్ వచ్చేసి 1,175 రూపాయలు. ఐరన్ క్లాత్స్ 432 రూపాయలు. బిస్లరీ వాటర్ 400, 400. పెట్రోల్కి వచ్చేసి 1620. నాన్ వెజ్కి వచ్చి 680 రూపాయలు. హాస్పిటల్కి వచ్చేసి 2,221 రూపాయలు. అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేసి 1,185 రూపాయలు. అదర్స్ అంటే ఇందులో ఇంక్లూడింగ్ పాలు, పెరుగు, ఎగ్స్, ఇంకా ఏమైనా ఏమి చిన్న చిన్న మనం మామూలు పట్టుకెళ్ళినప్పుడు అదే మామూలు బిస్కెట్ ప్యాకెట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, కంఫర్ట్స్, ఇందులో ఇంక్లూడింగ్ కంఫర్ట్స్, షాంపూస్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయి ఉంటాయి అదర్స్లోనే. అవి డీమార్ట్లో అవి తీసుకురా అనమాట. సో నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్ వచ్చేసి 399 రూపాయలు. ఇది మాకు కొంచెం యూజ్ అవుతుందని తీసుకుంటాం. అమెజాన్ ప్రైమ్ అనేది ఇయర్లీ కాబట్టి. సో రీఛార్జ్ వచ్చేసి 899 రూపాయలు. గ్యాస్ వచ్చేసి 1,030 రూపాయలు. షాపింగ్, ఇది కిసాన్ మాల్ షాపింగ్కి వెళ్ళామన్నమాట, కొత్తగా ఓపెన్ చేశారనేసి వెళ్తే. అంటే ఆఫర్స్ అనేవి పెద్దగా అనిపించలేదు, కానీ నేనైతే ఒక 2 బెడ్షీట్స్, ఒక 2 మాటలు, ఒక కట్టిన ఒకటి తీసుకున్నాను అనమాట. అవన్నీ వచ్చేసి 691 రూపాయలు ఛార్జ్ చేశారు. ట్రిప్ అంటే మేము విలేజ్కి వెళ్ళామన్నమాట, వితౌట్ టికెట్స్ అనమాట. టికెట్స్ లేకుండా 5,500 మాకు అక్కడ ఖర్చు అయింది. మేము ఉన్న 3 రోజులకి ఎంత ఖర్చు అయింది అనేది ఇక్కడ మెన్షన్ చేశాను, 5,500. తర్వాత డీమార్ట్కి వచ్చేసి 4,384 రూపాయలు అనమాట. ఇవి డీమార్ట్కి వెళ్ళినప్పుడు. సో తర్వాత మనం ఈ మంత్ ట్యాక్స్ కదా, ట్యాక్స్ మాకు వచ్చేసి ఎక్స్ట్రా పే అయిందన్నమాట. సో 2,200 ఎక్స్ట్రా పే చేసాము. తర్వాత డ్వాక్రా, అది ఆల్రెడీ మనం లోన్ తీసుకున్నాం కాబట్టి అది మనం ఎవ్రీ మంత్ పే చేయాలి కాబట్టి 2,110 రూపాయలు. ఇది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఏంటంటే మేము రైస్ అనేది ఊరి నుంచి వేసుకుంటాం కాబట్టి మాకు అది అంటే రైస్ ప్లస్ ఈసారి పల్లీలు వేసుకున్నాం అనమాట. సో ఆ రెండు కలిపి 87 కేజీస్ సంథింగ్ వచ్చాయి. సో దానికి 1,000 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేశారు. సో అది ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇది వచ్చేసి మా సేవింగ్స్ అంటే మాత్రం ఇవే. మనం ఏంటంటే మంత్లో ఈ సేవింగ్స్ తీసాకే రిమైనింగ్ ఏమైనా ఖర్చు పెట్టుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ సేవింగ్స్ తీసుకున్నాక ప్లాన్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట. లేకపోతే ఏంటంటే వచ్చినట్టు ఇప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి అదంతా సేవింగ్స్ కాదు, మనం మంత్ వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాం, అన్నీ యూస్ చేస్తాం, కానీ అలా మేనేజ్ అనేది అయిపోతూ ఉంటుంది. అదే మనం సేవింగ్స్ తీయకుండా వచ్చింది కూడా అలా ఖర్చు పెట్టాం అనుకోండి, మనకి సేవింగ్స్ ఏ ఉండవు, మేనేజ్ చేయడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ సపోజ్ మనకి 30,000 వస్తుంది అనుకోండి, అందులో ఒక 5,000 సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 5,000 పక్కన పెట్టేసేయండి. ఇంకా తప్పదు అంటే ఇంకా ప్రాబ్లం, ఇంకా అన్ని సోర్సెస్ క్లోజ్ అయిపోయి అన్నప్పుడు మాత్రమే అందులోంచి తీయండి. అలా మనం ఒక అమౌంట్ అనేది మనకు ఫర్దర్గా యూజ్ అయ్యేటట్టుగా మనం పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే పక్క వాళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అయిపోకూడదు. సరే వాళ్ళు ఉన్నారు ఇస్తారని. డబ్బుల విషయానికి వచ్చినప్పటికి ఎవరు మనకి రూపాయి ఫ్రీగా ఇవ్వరు, అది మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాలి. సో అదనమాట. సో ఫస్ట్ సేవింగ్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత మన రిమైనింగ్ ఖర్చుల గురించి ఆలోచించండి. అలానే తినడం గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కే ఇవ్వాలి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక విషయం ఆలోచించండి, ఏంటంటే మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళామంటే వాడి కన్సల్టెన్సీ మినిమం 600. మనకి తర్వాత మెడిసిన్ అన్నీ కలిపి మనకి ఒక్కసారి హాస్పిటల్లో అడిగి పెట్టామంటే 1,500 వరకు వాడు ఛార్జ్ చేస్తాడు. అదే 1,500 మనం పెట్టి రోజుకి అంటే ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటాము. సో 4 మెంబర్స్ 4 ఎగ్స్ రోజు తింటుంటే ఎంత అవుతుంది మనకి? ఒక ఎగ్ అనేది 8 రూపీస్ అనుకోండి. యావరేజ్గా పోనీ 4 ఎగ్స్ 32, రోజుకి ఒక 30 రూపీస్ అవుతుంది ఎగ్స్ అనుకోండి. మనకి మహా అయితే మంత్కి ఎంత అవుతాయి? 1,000 రూపీస్లో మన ఎగ్స్ అనేవి అయిపోతాయి. సో అదేదో హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవన్నీ మింగే బదులు ఇలా మనం ప్లాన్ చేసుకుంటే మనకి అనేది హెల్త్ ఉంటుంది. సో అంటే కొంచెం ఏంటంటే హెల్తీగా ఉంటాము. తర్వాత ఏంటంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మనకు వచ్చేసి
ఈ 2200తో కలిపి 45,103 రూపాయలు అయిందనమాట మనకి. సో ఓవరాల్గా ఇంక మొత్తం ఇవన్నీ కలుపుకొని సేవింగ్స్ అన్నీ కలిపి మనకి 73,213 రూపాయలు అయిందనమాట. సో ఇదంతా మన శాలరీ అని కాదు, అంటే సేవ్ చేసుకునే పద్ధతి ప్రకారం కూడా ఉంటుంది. సో అది నేను చెప్పొచ్చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.